ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజు ఎటువంటి కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? టీడీపీ నుంచి 4 రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ నుంచి 4 రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 8 మందిని కూడా ఇవాళ తన ముందు హాజరు కావాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. 2 గంటల వరకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలి, 2 గంటల తర్వాత టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలి. ఈ నేపథ్యంలో ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి ఆయన అందుబాటులో లేను, కొంత సమయం కావాలి అని ఆయన అడుగుతున్నారు. మరోవైపు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ కింద మరికొంత సమయం కావాలి, 30 రోజుల నుంచి 60 రోజుల గడువు కావాలి అని అడుగుతూ ఉన్నారు. దీనిపైన న్యాయ పోరాటానికి సైతం సిద్ధమని అంటున్నారు. కానీ స్పీకర్ మాత్రం ఈ రోజు ఖచ్చితంగా హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? స్పీకర్ ఏదైనా కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఎవరెవరు ఈ రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారో మనం చూద్దాం. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్, ఉండవల్లి శ్రీదేవి, ఈ 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, ఈ 4 టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2 గంటల తర్వాత టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలి, 2 గంటల వరకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలి. మరి ఎంతమంది హాజరవుతారు? ఒకవేళ ఈరోజు హాజరు కాకపోతే, ఇప్పటికే గడువాడి గారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, ఒకవేళ హాజరు కాకపోతే వారిపై స్పీకర్ ఆయన విచక్షణాధికారాలను ఉపయోగించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఈరోజు రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యే అవకాశం ఉందా? ఎస్, మొత్తం మీద ఏదైతే ఉందో ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో అయితే 2 పార్టీలు, 2 పార్టీలకు సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు 4, అలాగే టీడీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు 4. ఈ 8 మందిని కూడా వైసీపీ వాళ్ళని మధ్యాహ్నం 12 గంటలకి హాజరు కమ్మన్నారు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలని 2 గంటల 45 నిమిషాలకి స్పీకర్ ముందు హాజరు కావాలని టైం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే టీడీపీకి సంబంధించిన, అంటే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత ఉండవల్లి శ్రీదేవి, తర్వాత ఈ 4 కూడా వచ్చి ఇప్పటికే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ 4 కూడా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇప్పటికే టీడీపీ కార్యాలయం దగ్గర ఉన్న ఒక లీగల్ కమిటీతో మీటింగ్ అయిన పరిస్థితి అయితే జరుగుతుంది. ఆ మీటింగ్లో లీగల్ ఎక్స్పర్ట్స్, టీడీపీకి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమి చెబితే దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయం ఉంటుందనేది వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల్లో శ్రీధర్ ఆల్రెడీ, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి, అలాగే ఉండవల్లి, ఈ 4 కూడా అక్కడికి హాజరైన పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళని మధ్యాహ్నం 12 గంటల లోపల రమ్మన్నారు కాబట్టి, సో వాళ్ళు వచ్చే టయానికి ఇక్కడున్న లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు అనే అంశం మీద ఒక సుదీర్ఘ చర్చ అయితే జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ వాళ్ళు లీగల్ టీంతో కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళ న్యాయ సలహాల మేరకే వాళ్ళు స్పీకర్ ముందు హాజరు కావాలా, హాజరైతే ఏమి చెప్పాలి, ఏ అంశాల మీద వీళ్ళు గడువు కోరాలి, దాదాపుగా 30 రోజులు గడువు కోరాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నారు. అయితే మరోవైపు ఖచ్చితంగా స్పీకర్ తన విచక్ష అధికారాలను కూడా ఉపయోగించవచ్చని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవేళ అటువంటి డిస్కషన్స్ కానీ జరిగితే ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళాలి అనేది టీడీపీ లీగల్ టీం అయితే చాలా స్పష్టంగా ఆలోచిస్తోంది రోహిత్. అలాగే అట్ ద సేమ్ టైం ఎవరైతే తెలుగుదేశం నుంచి మద్దాలగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, ఈ 4 కూడా వాళ్ళు కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గిరి ఇప్పటికీ ఒక లేఖ రాశారు స్పీకర్కి. తాను విదేశీ పర్యటనలో ఉన్నాను, నేను వచ్చేసరికి ఫిబ్రవరి 2 వరకు పట్టే అవకాశం ఉంది కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి అనేది. అట్ ద సేమ్ టైం వైసీపీ రెబెల్లో కూడా మేకపాటి నాకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ, ఆయన లేఖ రాసినప్పటికీ కూడా ఆయన కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో హాజరైన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ 8 మంది ఎమ్మెల్యేలు హాజరైన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయానికి తీసుకుని వస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. కానీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలో రామనారాయణ రెడ్డి ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. ఆయన క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు మాకు ఒక రైట్ ఉంది, మేము
ఎప్పుడైనా ఒక లెటర్ ఒక లేఖ మాకు వచ్చినప్పుడు ఆ లేఖకు సంబంధించి ప్రత్యుత్తరాలు గవర్నమెంట్లో జరిగేటప్పుడు కొంత సమయం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మేము ఈరోజు వాళ్ళు ఇచ్చిన లేఖకు మేము మా ప్రతిస్పందనగా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఏమున్నాయి అడిగినప్పుడు సాయంత్రానికే సోషల్ మీడియాలో వస్తున్న కట్టింగ్స్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న జెరాక్స్లన్నీ మాకు పంపించే ప్రయత్నం అయితే చేశారు. దాని మీద మేము అభ్యంతరం కూడా చెప్పాము. మాకు ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేలుగా మాకు ఒక అధికారం ఉంది. దానికి సంబంధించి ఆ లేఖలు ఇచ్చేటప్పుడు స్పష్టమైన లేఖలు ఒరిజినల్ లేఖలు మాత్రమే మాకు పంపాలి, మీరు అటువంటి లేఖలు పంపలేదు అన్నారు. అయినప్పటికీ సరే ఈరోజు రమ్మన్నారు కాబట్టి మేమైతే విజయవాడకి వచ్చాం. విజయవాడలో ఇప్పుడు మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. తర్వాత ఫర్దర్గా ఎటువంటి నిర్ణయాన్ని అంటే మేము అసలు స్పీకర్ ముందు హాజరు కావాలా లేదా అనే అంశాన్ని కూడా చూస్తాం. లేదు అట్ ద సేమ్ టైం ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నారు, స్పీకర్కి కొంత అధికారాలు అయితే ఉంటాయి, నిజంగానే ఆయన అనర్హత వేటు వెయ్యాలి అనే ఒక అంశం మీద కానీ ఆ చర్చకు కానీ వస్తే మాకు వేరే నెక్స్ట్ ఆప్షన్ మేము ఖచ్చితంగా దీనికి వెళ్ళిపోతాం, కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, మా ఓటు హక్కును మేము వినియోగించుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల నేపథ్యంలోనే ఈ ప్రయత్నం అంతా కూడా మమ్మల్ని అనర్హులుగా గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీ వాళ్ళు కూడా లెక్కలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ దాదాపుగా ఒక రాజ్యసభ ఎన్నికకు దాదాపుగా 43 ఎమ్మెల్యేల ఓట్లు పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ తెలుగుదేశం వైపు చూసుకుంటే 19 + 4 22 మాత్రమే చేరే పరిస్థితి కనబడుతుంది. సో అంతకంటే ఎక్కువగా 23 కనపడే పరిస్థితే కనబడుతుంది. కాకపోతే ఎక్కువగా జరిగే ప్రయత్నం అయితే లేదు. కానీ పార్టీ సైడ్ నుంచి ఎటువంటి లైన్ ఉంటే ఆ లైన్ ప్రకారం మేము ముందుకు వెళ్తాం. మేము ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ సభ్యులుగా కొనసాగుతున్నాం కాబట్టి టీడీపీతో మేము మమేకమయ్యాం కాబట్టి ఖచ్చితంగా తమ అధినేత తమ లీగల్ సెల్స్ ఏం చెప్తాయో ఆ దిశగానే మేము వెళ్తామనేది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. అయితే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయం మీద ఎక్కడైతే మాట్లాడలేదు. కానీ మద్దాలగిరి మాత్రం నేను రాలేనని చెప్పారు. ఇక మిగిలిన వీళ్ళ ముగ్గురు పరిస్థితి బహుశా వాళ్ళు హాజరవుతారనే ఒక చర్చ అయితే నడుస్తోంది. బహుశా వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపల స్పీకర్ ముందు హాజరైతే పరిస్థితి ఉంటుంది. సో ఒకవేళ తొలుత హాజరు కావాల్సింది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఒకవేళ తొలుత హాజరు కావాల్సింది టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ హాజరును బట్టి మనం కూడా నిర్ణయం తీసుకుందాం అనుకునే ఛాన్స్ వీళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు స్పీకర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో హాజరయ్యే అవకాశం ఉందా లేదా? ముందు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలి కాబట్టి హాజరయ్యే అవకాశం ఉందా లేదా? ఎస్ రోహిత్, వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలోనే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక లీగల్ సెల్తో కూర్చొని మాట్లాడుతున్నారు. బహుశా నాకున్న సమాచారం అయితే బహుశా వాళ్ళందరూ కూడా హాజరయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది అనేది కొత్త సమాచారం. కానీ ఇక పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు. కానీ ఎంతవరకు హాజరవుతారా లేదు, అక్కడి నుంచి ఏమన్నా లేఖలు పంపిస్తారా, దానికి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. లీగల్ ఎక్స్పర్ట్స్ తమకు ఏ విధంగా గైడెన్స్ ఇస్తారో ఆ దిశగానే మేము ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం తప్పితే మేము సొంత నిర్ణయం తీసుకునే దానికి ఉండదు. కానీ మాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. కొంత సీనియర్స్గా మాకున్న అనుభవం, మాకున్న కొంత ఎక్స్పీరియన్స్తో మేము కొన్ని నిర్ణయాలు కొంత మాకు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశం కూడా మాకు కొంత ఐడియా ఉంది. కాబట్టి మేమేమి స్పీకరు వెంటనే రమ్మనంగానే పరిగెత్తుకొని వెళ్లాల్సిన ఆస్కారం కూడా లేదు అనే వాదన కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే బేసిక్గా రామనారాయణ రెడ్డి వ్యక్తులు ఇప్పటికే 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలు గెలిచారు, మంత్రులుగా చేశారు, సీనియర్ వ్యవస్థలుగా ఉన్నారు. ఈ వ్యవస్థల మీద ఎటువంటి ఈక్వేషన్స్ జరుగుతాయి, ఎటువంటి సమీకరణలు జరిగితే ఏం జరగబోతున్న అంశం మాకు కూడా ఒక అవగాహన ఉంది. సో మీ అన్ని విషయాలు కూడా ముందు మాట్లాడలేం, కానీ మాకంటూ ఒక ఆలోచన ఉంది. ఆ దిశగానే మేము కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం. కాకపోతే లీగల్ సెల్కి మేము అక్కడ నేతలతో లీగల్ సెల్తో మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఎటువంటి యాక్షన్ అయితే 12 గంటలకి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు రావాలి. సో వైసీపీ ఎమ్మెల్యేలకి స్టిల్ ఇప్పటికీ 10:30 అవుతుంది. వీళ్ళందరూ కూడా బేసిక్గా అక్కడే లీగల్ దీంట్లోనే సెల్లోనే కూర్చొని మాట్లాడుతున్నారు. బహుశా అక్కడి నుంచి కానీ బయలుదేరితే మరో 6 గంటల్లో వీళ్ళందరూ కూడా అసెంబ్లీ కార్యాలయానికి చేరుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు 2:45కి చెప్పారు కాబట్టి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ముందు వీళ్ళ యాక్షన్ బట్టి వాళ్ళ రియాక్షన్ కూడా ఉండేటట్టుగా మనకు అర్థమవుతుంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రోహిత్ రైట్ కృష్ణమోహన్,
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? రెబల్ ఎమ్మెల్యేలపై ఆయన తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతోందనే చర్చ జరుగుతుంది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా? అది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురవుతారా? టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురవుతారా? ఎంతమంది హాజరు అవుతారు? ఒకవేళ హాజరు కాకపోతే హాజరు కాని వాళ్ళందరిపైన ఈరోజు నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్, ఉండవల్లి శ్రీదేవి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నలుగురు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అని వైసీపీ స్పీకర్కి ఫిర్యాదు చేసింది. అటు టీడీపీ కూడా ఫిర్యాదు చేసింది. వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాల గిరి, కరణం బలరాం ఈ నలుగురు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అంటూ టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో వివరణ రాతపూర్వక వివరణ ఇవ్వాలి అంటూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. 2 సార్లు గడువు కూడా ఇచ్చారు. దానిపైన రెబల్ ఎమ్మెల్యేలు స్పందించలేదు. ఈరోజు ముఖాముఖి హాజరు కావాలి, నేరుగా రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలి అంటూ టైం ఇచ్చారు. 12 గంటల వరకు 12 గంటలకి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ముందుగా హాజరు కావాలి. ఆ తర్వాత 2:45 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలి. మరి ఇప్పటికే మద్దాల గిరి ఆయన సమయాన్ని కోరారు. విదేశాల్లో ఉన్న కారణంగా రాలేను అంటూ సమయాన్ని కోరారు. ఆ విజ్ఞప్తిని కన్సిడర్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి మిగిలిన వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఇప్పటికే టీడీపీ కార్యాలయం దగ్గర సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. టీడీపీకి సంబంధించిన లీగల్ టీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. వెళ్ళాలా వద్దా, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, ఒకవేళ వెళ్ళకపోతే స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏంటి, ఉన్నటువంటి రైట్స్ ఏంటి, న్యాయపరమైనటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా లాయర్స్తో అడ్వకేట్స్తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. 10:30 అయింది. మరొక గంటన్నరలో స్పీకర్ ముందు హాజరు కావాలి. స్పీకర్ ముందు హాజరు కాకపోతే స్పీకర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకొని హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత కొన్ని పరిమితులకు పరిధులకు లోబడి న్యాయస్థానాల్లో పిటిషన్స్ వేసుకోవచ్చు. దాని న్యాయస్థానాలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయి అనే విషయం కూడా ఆ తర్వాత మళ్ళీ ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు ఏం జరగబోతుంది? రెబల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మరికొద్దిసేపట్లో స్పీకర్ ముందు హాజరు కాబోతున్నారా లేదా? ఒకవేళ హాజరు కాబోతున్నట్లయితే హాజరై ఎటువంటి విషయాన్ని చెప్తారో అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఎవరెవరు హాజరవుతారో, స్పీకర్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారో.